హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలక్ష్మి. ఈరోజు వచ్చేసి మజ్జిగట్లు వేస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు నార్మల్గానే దోశలు ఇవే కాకుండా ఇవి బాగుంటాయండి, పుల్ల పుల్లగా ఉంటాయి. నేనైతే పుల్ల పెరుగు తీసుకున్నాను, మీరైతే కమ్మటి పెరుగు కూడా యూస్ చేయొచ్చు. అవి కమ్మగా వస్తాయి, ఇవి పుల్ల పుల్లగా ఉంటాయి, బాగుంటాయి. ఈ దోశలకు వచ్చేసి నార్మల్ స్వర్ణ బియ్యం ఉంటాయి కదండి, ఆ బియ్యమే నానబెట్టాలి మజ్జిగలో. ఇవి మనం వండుకునే బియ్యం ఉంటాయి కదా, సోనా మసూరి, ఇవి నానబెడితే నలగవండి, అందుకనే ముందుగా చెప్తున్నాను. బియ్యం, మెంతులు, అర స్పూను మెంతులు, ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూను మినప్పప్పు, ఒక కప్పు అటుకులండి. ఇవన్నీ వేసి ఒక 3 అవర్స్ దాకా నానబెట్టేయాలండి. అవన్నీ బాగా నానిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే, దోశల పిండిలాగా. అదే మనకు కావాల్సినంత పిండి చిక్కగా కావాలంటే చిక్కగా, లేదా పలచగా. అందులోనే కొంచెం అల్లం పచ్చిమిర్చి కూడా వేసి పేస్ట్ చేసేస్తే దోశలతో పాటే అదొక టేస్ట్ ఉంటాయి. లేదంటే నేను చెప్పినట్టు మెంతులు, శనగపప్పు, మినప్పప్పు, బియ్యం, అటుకులు ఇవన్నీ కలిపి నానబెట్టి మిక్సీ తిప్పింది ఒక టేస్ట్ ఉంటాయండి, బాగుంటాయండి మజ్జిగట్లు. మిక్సీ తిప్పిన తర్వాత మనం నార్మల్గా ఎప్పుడు ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవడం అండి. దోశలు బాగా వస్తాయి, ఇవి కూడా చాలా క్రంచీగా క్రిస్పీగా వస్తాయండి ఇవి నార్మల్ దోశల కంటే. కాకపోతే ఇవి వేడివేడిగానే తినేయాలి, ఎందుకంటే ఇవి మజ్జిగట్లు కదా, ఎక్కువ బియ్యం శాతమే ఎక్కువ ఉంటుంది కదండి. అందువల్ల వేడివేడిగా మెత్తగా ఉంటాయి, కానీ చల్లారిపోతే గట్టిగా అయిపోతాయండి కొద్దిగాను. అంటే బాగానే ఉంటాయి కానీ కొద్దిగా గట్టినిస్తాయి, అందుకని. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. దీంట్లో ఏ పల్లీ చట్నీ అయినా, టమాటా చట్నీ అయినా, ఏదైనా చాలా బాగుంటుందండి. కావాలంటే ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు ఎప్పటిలాగానే, కానీ ఇలా బాగుంటాయండి, సూపర్ టేస్ట్. ఎప్పుడు నార్మల్ దోశలేనా అన్నప్పుడు ట్రై చేయొచ్చు. మజ్జిగతో కదా, పుల్ల పుల్లగా చాలా బాగుంటాయండి. నాకైతే చాలా ఇష్టం ఈ దోశలు. దీనికి కొలత ఏమి ఉండదండి, అంటే మనం ఉన్న మజ్జిగని బట్టి, మనకి ఎంత మజ్జిగ ఉంటే దాన్ని బట్టి బియ్యం ములిగేలా ఉంటే సరిపోతుంది. మజ్జిగ మనం తీసుకునే దాన్ని బట్టి, మజ్జిగ ఎంత ఉందో చూసుకుని దాన్ని బట్టి బియ్యం దాన్ని సగం తీసుకుంటే సరిపోతుంది. బియ్యం వేసి కలిపిన తర్వాత అందులోనే 1/2 స్పూను మెంతులు, 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, ఒక కప్పు అటుకులండి, అంటే మెత్తదనానికి దోశలు అవి క్రిస్పీగా వస్తాయని. అందులోనే చిన్న అల్లం ముక్క, 4 పచ్చిమిరపకాయలు, ఇవన్నీ వేసి మిక్సీ తిప్పేసుకోవాలండి. అంతే అండి, వేడివేడి పుల్లట్లు రెడీ అయిపోతాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. వీటికి ఆయిల్ కూడా వేసుకోకర్లేదండి, యాక్చువల్గాను ఆయిల్ వేసుకోపోయి కాల్చినా కూడా అట్లు బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి, షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.